వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాజీ గారు ఏంటి ఎలా చూస్తున్నారు? ఓవైపు పాలించిన పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అమరావతిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నామని వీళ్ళు చెప్తుంటే, ఇక 3 రాజధానుల అంశం కనుమరుగవుతుంది అనుకున్న టైంలో, ప్రజలు కూడా మర్చిపోతున్న టైంలో ఇప్పుడు మావిగన్ అనే అంశం తెరపైకి వచ్చింది. అటు అమరావతిలో పనులు కావట్లేదు కాబట్టి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చానంటున్నారు. వాళ్ళేమో ఏకంగా అమరావతికి చట్టబద్ధత కల్పించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది చట్టబద్ధత గురించి. ఏ రాష్ట్రానికి లేని ఒక చట్టబద్ధత అంశం తెరపైకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మావిగన్ అంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అమరావతి గురించి ఈరోజు మాట్లాడుతున్న మావిగన్ గురించి మరోసారి చర్చకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని మాట్లాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుకోవాలి. కానీ రాజధాని ఎక్కడ, ఇక్కడ అక్కడ ఎక్కడ అన్న అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎలా చూడాలి? ముందుగా మీకు మన ఐనీస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఇవాళ మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఛాలెంజ్ విసిరారు అనుకుంటున్నా. మంచి ఛాలెంజ్ విసిరారు. ఏంటంటే, నేను మావిగన్ మీదే ఓటింగ్కి వెళ్తాను, 2029లో ఎలక్షన్ ఎన్నుకుంటాను, మీరు రాజధాని అమరావతి మీద వెళ్ళండి, మీ అమరావతి పూర్తి చేసి లేకపోతే అమరావతిని సక్సెస్ఫుల్ గా ప్రజల్లో తీసుకొచ్చి మీరు ఎలక్షన్ లో రండి మాతో పోటీ. కానీ అది ఒక గొప్ప ఛాలెంజ్ విసిరారు అనుకుంటున్నాను. మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే మేము పూర్తిగా 100% అమరావతికి సపోర్ట్ చేస్తాము. అమరావతి రాజధాని, అమరావతి పూర్తి చేయడానికి కావాల్సిన కాంగ్రెస్ పార్టీ నుంచి కావాల్సిన సలహా సహకారాలు ఏదైనా కానీ మేము అందిస్తాము. దానికి కట్టుబడి ఉన్నాం మేము. అయితే ఒకవేళ మేము వస్తే మారుస్తాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ వచ్చారనుకుందాం, మావిగన్కి ప్రజలు మరి ఈయన ప్రకటించిన మావిగన్ని నమ్మి ప్రజలు మరి ఆయన్ని గెలిపించారనుకుందాం. ఏ రకంగా మారుస్తాడు చట్టసభలో పార్లమెంట్ లో చట్టం అయిపోయిన తర్వాత, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అమెండ్మెంట్ అయిన తర్వాత, రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత ఏ రకంగా మారుస్తాడు అనేది సమాధానం ప్రజలకు చెప్పాలా. అప్పుడు క్లారిటీగా నమ్ముతారు ఈయన మాట. ఏ రకంగా మారుస్తాడు ఈయన? 25 మంది ఎంపీలు ఉండి నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 22 మందిని ఇస్తే చేతులు ఎత్తేసి మోడీకి మోకరిల్లిపోయి దాన్ని వదిలేసేసాడు గాలికి. అలాంటి వ్యక్తి రేపు పొద్దున 25 మంది ఎంపీలు గెలిచినా ఏ రకంగా పార్లమెంట్ అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి బాజీ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కూడా అక్కడ ఎన్డీఏ కూటమికి ఒకళ్ళేమో డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇండైరెక్ట్ గా. భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లన్నీ. ఏమంటారు? ఏమండి, ఒకటి చెప్తున్నానండి, రేపు 2029 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలో రాబోతున్నాం నమ్ముతున్నాం. ఒకవేళ మేము వస్తే ఢిల్లీలోనా ఆంధ్రప్రదేశ్ లోనా? ఢిల్లీలో మేమే అధికారంలోకి వస్తే పొరపాటున కూడా అమరావతిని కాకుండా మావిగన్కి సపోర్ట్ చేయం. ఒకటి నెంబర్ 1. ఒకవేళ మేము రాకుండా మళ్ళీ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ వస్తే గనక వాళ్ళు కూడా చెయ్యరు. ఎందుకు చేయరంటే, ఇవాళ మొన్న ఓటింగ్ చేసి గెలిపించి పార్లమెంట్ లో ఆ బిల్లుని గెలిపించిన 300 మంది ఎంపీలు ఫూల్సా? వాళ్ళు ఏమైనా వెధవలా? పార్లమెంట్ లో చట్టం చేసిన ఎంపీలు చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి అదే పార్టీ మళ్ళీ వెనక్కి వెళ్తుందా? వెనక్కి వెళ్ళగలిగించే శక్తిని జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీలు గెలిచిస్తాడా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చెప్పాలా. ఊరికే నోటికేదో మాట్లాడటం కాదు. మీరు ఏ రకంగా పార్లమెంట్ లో మార్చగలుగుతారు, ఏ రకంగా అమరావతి చట్టాన్ని మళ్ళీ తిరిగి మావిగన్ గా మార్చగలుగుతారో ప్రజలు అడుగుతున్నావు. అందరూ అడుగుతారు. రేపు రోడ్డు మీదకి వచ్చి మేము చెప్పాలి సమాధానం. ఇవాళ డిబేట్ లో ఉన్న పెద్ద ఆయన కూడా చెప్పాలి. వైసీపీ ప్రతినిధి ఏ రకంగా మారుస్తాడో చెప్పండి. మీ 25 ఎంపీలు గెలిచి రేపు మీ మావిగన్ లో ఎలా గెలుస్తారు? ఎలా? రేపు మోడీ గారు కాదు, ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకుందాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం అధికారంలోకి. ఇవి ఏ రకంగా మిగతా పార్టీలు, ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలు అందరూ కూడా మీ సపోర్ట్ చేస్తారా? అంటే వాళ్ళు నిన్న కాక మొన్న ఆమోదించిన ఒక చట్టాన్ని వాళ్ళే తప్పు అని చెప్పేసి ఇంకొక దాన్ని మారుస్తారా? ఇది సాధ్యమేనా? ఇది ఎవరు నమ్ముతారండి? ప్రజల చెవిలో పూలు పెట్టద్దు. మీరు ఇంకొక ప్రశ్న, నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది ఈ వైసీపీ మిత్రులకి. మీరు మావిగన్కి ఎంత భూమి కావాలో చెప్పండి. ఇప్పుడు డిబేట్ లో చెప్పండి. మీకు ఎంత కావాలి భూమి? ఎంత భూమిలో మావిగన్ క్యాపిటల్ కడతారు మీరు? ఎక్కడి నుంచి వస్తారా భూమి? ఎక్కడుంది భూమి చెప్పండి.
రోడ్డు పక్కకి అటు బిల్డింగ్ ఇటు బిల్డింగ్ కట్టేస్తే మావిగాని అయిపోద్దా? ఏమైనా అర్థం ఉందా? రాజధాని అంటే ఏంటి? రాజధాని అంటే ఎలా ఉండాలి? నీకు తెలుసా? మీకు రాజధాని ఎలా ఉండాలో తెలుసా? ఒక్కసారి నయా రాయపూర్ వెళ్ళండి, గాంధీనగర్ వెళ్ళండి. ఇవాళ ఆధునికంగా కట్టే ఆ రాజధాని ఎలా ఉంటుందో చూడండి. ఇవాళ శాటిలైట్ కనెక్టివిటీ తోటి క్యాపిటల్ సిటీస్ కడుతున్నారు. చాలా అత్యాధునిక ఎమ్యూనిటీస్ తో కడుతున్నారు. మరి ఇవాళ మీరు కొనే కార్లే, మీరు బెంజ్ కార్లు, ఐడి కార్లు అని మోడర్న్ కొంటున్నప్పుడు మనం భవిష్యత్ తరాలకు కావాల్సిన ఒక రాజధానిని ఎలా కట్టాలి? ఎలా కట్టాలండి? బాజీ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను. బాజీ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.